మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని పర్మనెంట్‌గా డిలీట్ చేద్దాం అనుకుంటున్నారా? బట్ ఎలా డిలీట్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వర్రీ గైస్, మీరు సరైన వీడియోని ఓపెన్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని పర్మనెంట్‌గా ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే మీరు పర్మనెంట్‌గా డిలీట్ చేసుకోవచ్చు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని. జస్ట్ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు, కంప్లీట్‌గా డిలీట్ అయితే అయిపోతుంది. ఫస్ట్‌లో మనకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పర్మనెంట్‌గా డిలీట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉండే. ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయితే వచ్చేసింది 2024లో. మనం మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా సింపుల్ అయితే అయిపోయింది. సో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. సో వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా పక్కన వచ్చిన నోటిఫికేషన్ బెల్ మీద ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ని మీరు పర్మనెంట్‌గా డిలీట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో గైస్, ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో మీ ప్రొఫైల్ పైన ట్యాప్ చేసి పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో పైన ట్యాప్ చేశాక ఇక్కడ మీకు సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన ట్యాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు అకౌంట్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది ఫస్ట్ ఆప్షన్. సో దానిపైన ట్యాప్ చేయండి అండ్ నెక్స్ట్ గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో గైస్ ఇక్కడ మీకు సెకండ్ సెక్షన్లో అకౌంట్ సెట్టింగ్ అని చెప్పేసి చాలా సెట్టింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్ పర్సనల్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు మీ కాంటాక్ట్ ఇన్ఫో అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని చెప్పేసి ఉంది కదా, థర్డ్ ఆప్షన్, దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్ దానిపైన ట్యాప్ చేశాక ఇక్కడ మీకు డియాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మీకు ఈ ఆప్షన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు టెంపరరీ కూడా డిలీట్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా పర్మనెంట్లీ కూడా డిలీట్ అయితే చేసుకోవచ్చు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని. సో మీరు దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేశాక మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇక్కడ షో అవుతుంది. సో దానిపైన మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది, డీయాక్టివేటింగ్ యువర్ అకౌంట్ ఫర్ టెంపరరీ అండ్ అలాగే డిలీటింగ్ యువర్ అకౌంట్ పర్మనెంట్లీ అనమాట. ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కంటిన్యూ మీద ట్యాప్ చేస్తే మాత్రం మీ అకౌంట్ అనేది టెంపరరీ డిలీట్ అవుతుంది, డియాక్టివేట్ అయిపోతుంది, డిలీట్ అవ్వదు. అండ్ సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీ అకౌంట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కంటిన్యూ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఈ విధంగా కంటిన్యూ మీద ట్యాప్ చేశాక మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎందుకు డిలీట్ చేస్తున్నారు అని ఇక్కడ రీజన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు రీజన్ క్రియేటెడ్ సెకండ్ అకౌంట్ పైన ట్యాప్ చేసి కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్న నడుస్తుంది, బట్ ఇదైతే తొందరగా డిలీట్ అయిపోతుందని. సో ఇక్కడ మీరు కంటిన్యూ పైన ట్యాప్ చేయండి నెక్స్ట్. సో గైస్ ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మీకు ఒకవేళ మీకు గుర్తు లేకుంటే ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోతే మనం ఏం చేయాలి అండ్ పాత పాస్వర్డ్ సాయం లేకుండా మనం ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ని ఏ విధంగా రీసెట్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. కావాలంటే మీకు ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వీడియో చూసి మీరు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ రీసెట్ చేసుకొని ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు కంప్లీట్ అయితే చేసుకోండి అనమాట. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తుంటే డైరెక్ట్గా మీరు మీ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసేయండి. సో గైస్ నేను పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద ట్యాప్ చేశాను. సో ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి కన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. మనం ఇన్ని స్టెప్స్ చేసినా కూడా ఒకసారి మన నుండి మళ్ళీ రీకన్ఫర్మ్ అయితే చేసుకుంటుంది మనం నిజంగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నామా అని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఈ అకౌంట్ ఇప్పుడు మీకు ఈ లాస్ట్ స్టెప్ గురించి చెప్పబోయే ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు డేట్ వచ్చేసరికి 26 ఏప్రిల్ అనమాట. సో నేను 26 ఏప్రిల్కి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను, అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ రోజు కనుక ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని నేను డిలీట్ చేస్తే కరెక్ట్గా 1 మంత్ అంటే 30 డేస్ తర్వాత 26 మే 2024కి ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. సో ఈ 1 మంత్ గ్యాప్ ఎందుకు బ్రో, మనం డిలీట్ చేసిన తర్వాత వెంటనే డిలీట్ కావాలి కదా అని మీ డౌట్ రావచ్చు. సో ఈ 1 మంత్ గ్యాప్ ఎందుకంటే ఇన్ కేస్ మనం ఏదైనా కోపంలో కానీ లేదా ఏదైనా స్ట్రెస్లో ఉండి కానీ మనం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేస్తే మనం మన మైండ్ సెట్ మార్చుకొని ఒకవేళ ఇన్ కేస్ ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావాలని చెప్పేసి అనుకుంటే ఆ 30 డేస్ గ్యాప్లో మనం మళ్ళీ రీలాగిన్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో. సో అందుకోసమే మనకు ఇన్స్టాగ్రామ్ వాడైతే కొంత సమయం అయితే అంటే 30 డేస్ మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అవ్వడానికి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఇప్పుడు డిలీట్ అకౌంట్ పైన ట్యాప్ చేయండి, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది 30 డేస్ టైం అయిపోయిన తర్వాత. ఓకేనా?
సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాగౌట్ అయితే అయిపోయింది. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు మీ ముందు అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఓపెన్ అయింది. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను చాలా యూస్ఫుల్ రీల్స్ అయితే పెడుతూ ఉంటాను. సో మీకు చాలా యూజ్ అవుతాయి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు ఫాలో అవ్వండి అండ్ మంచి మంచి రీల్స్ చూసి మీరు కూడా అంటే అప్గ్రేడ్ అవ్వండి. సో గైస్ ఇది వాటి వీడియో అనమాట. మీకు ఏదైనా డౌట్స్ అయితే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో అక్కడ నుండి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డౌట్ ఏది ఉన్నా కూడా నాకైతే మెసేజ్ చేయండి. నా పర్సనల్ ఐడికి మెసేజ్ చేయండి, ఛానల్ ఐడికి కాదు. సో గైస్ చూసారు కదా, ఇది ఓవరాల్గా ఇవాటి వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందా లేదా అనే దాని గురించి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మీరు పాజిటివ్గా కామెంట్ చేస్తే నాకు కూడా మోటివేటింగ్గా ఫీల్ అయ్యి నేను ఇంకా బెటర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు వీడియోల కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నా పర్సనల్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఉంది. సో అక్కడ నుండి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయించుకోవచ్చు. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మా ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను. ఇప్పటి వరకు నియర్లీ 200 వీడియోస్ అయితే చేశాను. సో ఒకసారి మా ఛానల్ని చెక్అవుట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే 20,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. తొందరగా రీచ్ అయ్యేలా చూడండి. అండ్ థ్యాంక్ యూ గైస్.